నా కామెడీ షో. కాపురంలో సలహాలు కలహాలు ఉండాలి గానీ సలహాలు కలహాలతో కాపురం చేయకూడదు. ఒకవేళ చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా తుల్లి తుల్లి తూలి చిట్టి తూలిగల అలుపన్నది రాదా. సార్ ఇది నా పెళ్ళాం సార్ 16 ఏళ్ళ పరుచుపీట అనుకుంటది. దీనికి 60 ఏళ్ళు ఉన్నాయి. కొడుకు వచ్చిండు సిగ్గు. నువ్వు పల్లె పెళ్ళి ఆశలు అవసరం అనే నీకు? ఏ పని మీద వచ్చినా మనం? ఎవడొస్తాడని ఆడుతున్నావు? ఎవడొస్తాడు ఎందుకు ఆడతాను నేను? ఎవరి కోసం ఆడుతున్నావు? అయినా నీకు సిగ్గు శరం ఉండాలి. నీకు వయసు వచ్చింది, ఇంత ఆయన కొడుకున్నాడు, నా మీద అనుమానం పడతావు. ఇంకా నెలైంది మన కొడుకు పెళ్ళి లేక లేక ఫస్ట్ టైం వస్తుంది మన ఇంటికి. జాగ్రత్త చూసుకోవాలి సరేనా? కుడికాలు లోపల పెట్టు. కుడికాలు పెట్టు. ఎడంకాలు పెట్టు. ఎడంకాల నువ్వు చెప్పేది వినమ్మా. కుడికాలు బయట పెట్టు. నేను చెప్తున్నా ఎడంకాలు పెట్టు. అడగండి. కుడికాలు పెట్టు. ఎడంకాలు పెట్టు. కుడికాలు పెట్టు. ఎడం కుడి ఎడం కుడి ఎడం కుడి. గుణవంతురాలమ్మా కోడలు. అమ్మ జర్నీ చేసి అలసిపోయినాము, జస్ట్ రెస్ట్ తీసుకుంటాము. సరే అమ్మా తీసుకో. వచ్చిండ్రా? ఎవరు భాస్కర్? నేనే మా ఇంటి పక్కన ఉంటాడు. నీకు మామ అవుతాడమ్మా. అయ్యో మామగారు. పిల్ల మంచి సాంప్రదాయం అన్ని ఉన్నాయి. చూడు చూడు ఏమేమి చూడమ్మా. చీర మంచిగా ఉన్నది. ఏడగొన్నారు? 1,00,000 రూపాయలు. మొన్న షాపింగ్ మాల్ లో కొన్నాం. లంగలు ఎట్లున్నాయి, జాకెట్లు ఎట్లున్నాయి అన్ని కావాలి. నువ్వు ఇప్పుడు ఆమెకు సర్టిఫికేట్ ఇస్తా గానీ ఆమె తెలియదు మా కోడలని. పెద్ద మాట అన్నాడు సార్. ఎందుకు సీరియస్ అయితే ప్రతిదానికి? కాదురా మామలే అంట. మరి నేనే అవలాగా అట్లా అన్నది మామ అన్నారు. చక్కగా మాట్లాడు. నువ్వు ఈ నాకు మాట్లాడద్దు అమ్మా. నీకు తెలియదమ్మా వాడు పెద్ద. అమ్మా మేము జస్ట్ పోయి రెస్ట్ తీసుకుంటాం. సరే అమ్మా నమస్తే. కొడుక నమస్తే. అబ్బా ఇంతవరకు ఇంటర్వెల్ దాన్ని తెచ్చిన సినిమా మీరు అసలు చూసి చెప్పకుండా ఏందన్నా? ఎవరినే? మా అన్న నా ఎందుకన్నా తాగొచ్చుడు అవసరమా నీకు? దీన్ని ఫస్ట్ నాకు పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి చూపులు పట్టుకుపోయారా? నీకు ఉద్యోగం ఉన్నదని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేసారు. నువ్వు తాగుతావు మరి. అలవాటు చేసింది ఎవరు? ఇప్పుడు ఎందుకు అవన్నీ? అలవాటు చేసింది ఎవడేంటి? పడుకో మెడికల్ కిట్ ఇది. ఏంది ఇవన్నీ అన్న? ఇవన్నీ పట్టుకొని తిరిగేది. తాగు నేను వద్దని చెప్పా కదా నేను. మీరు మాట్లాడుతున్న రూమ్ లోకి అనుకుంటాం. రూమ్ నాది, బయట వండుకో. సరే మీరు ఇటు వండుకొని మేము అటు వంటాం. వండుకొని బయట వండుకుంటాం. వాడు అంతే. వాడు ఇవ్వడానికి వాడైతే అప్పుడే వండుకున్నారు. సరోజా లేవు. చక్కెర ఉన్నదా? చక్కెరనా? బెల్లం గడ్డ ఉంది కావాలా? అరే నీకు ఈ రాజు 1:30 పూట చక్కెర ఎందుకు రా? అంటే చీమల ఆకలితో ఉన్నాయని. పల్లెసాలు వాడు ఆకిట ముగ్గు పెట్టు. 5 అవుతుంది. కోడి పూసింది కదా. అత్తమ్మ పొద్దుగా అయిపోయిందా? అవునమ్మా బిడ్డ పొద్దుగా అయింది. నాకెళ్ళి ఉడుస్తా అత్తమ్మ. చీపురు కట్టేది అత్తమ్మ. నేను ఉడుసత్తి అత్తమ్మ. ఎందుకులే బిడ్డ నేను ఉడుస్తా ఇట్టి. లక్ష్మి చూసినావే, పిల్లకు పెళ్ళయి 4 రోజులు కూడా కాలే అప్పుడే పొద్దుగాల ఆకిలి ఊడిపిస్తుంది. ఫోన్తో సంసారం చేయనిస్తుంది. అది చూడు ఎట్లా ఉంది. వంగి పని చేసి సస్తా ఒక వాళ్ళు చెప్పిన ఇంత తెలివిలేదు ఏం లేదు. దానికి ఎట్లా బతికిందో ఏందో. 6 నెలల తర్వాత వాసన స్నానం చేయొచ్చు కదా మళ్ళీ వాసన వస్తే. ఏంటి ఏంటిది? ఏ మనిషి నువ్వు పొద్దులు తాగుతావు? నాకు అర్థం కాదు. నేను ఇగో ఇట్లాంటి తాగుపోతాడని తెలుసా? మీ ఇంటికి పెళ్లి చేసుకొని రాకపోతుండే తెలుసా భాస్కర్? నాకు అర్థం కాదు. ఏమైంది ఏంటి అత్త? నువ్వు మొత్తం లోపల ఉండి తాగుపోతాడు, వీడు తిరిగిపోతాడు, వీడేమో కుంచోడు. అప్పటి నుంచి చూసినా నోరు పారేసుకున్నావు. సిగ్గు శరం ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కువ తక్కువ ఏళ్ళకి చూపెట్టదు చెప్తున్నా. నీకు తోలు తీస్తే అర్థమైంది. అత్తమ్మని ఏంటి ఏమైంది ఇప్పుడు? మాట్లాడే కొట్టుడు కాదు. మా అమ్మ మీద నా కొడుకు మీద చేయలేపనికి ఎంత ధైర్యమే నీకు? ఏం చేస్తావు? నా మీద చేయలేపినా నీ పెళ్ళాము. ఏం చేస్తున్నారా? నేను తగ్గిపోతా.
అమ్మా చచ్చిపోతా నేను వేసుకుంటా అమ్మా 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 దుప్పిట చచ్చిపోతా వద్దు నువ్వు బయటికి రా ఎందుకు తీసుకొచ్చినావు నన్ను నువ్వు చచ్చిపోతావా అమ్మా ఇన్నాళ్ళు ఒక మాట అన్నావు గుర్తున్నా ఏంటిది నువ్వు నాకు ఒక్క పనులు కూడా సాయం చేయలేదని అవును నువ్వు ఎట్లా ఉండు ఒక్క నిమిషం ఎడికి దీనికి ఊరేసుకుని చచ్చిపో అది తాగుతాడైనా పచ్చి నిజం చెప్పింది నువ్వు సాగుమని నువ్వు మంచిదాన్ని అయితే వాడేందుకు సాగుమంటాడే నేను నోరు 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 అంతే చుట్టూ కొంగు చుట్టూ నేను ఏమన్నానే నీలాంటిది నలుగురిని చంపుతుంది అన్న నాయన నీ దండం పెడతానే గుట్టది నేను నీకు ఒకటే చెప్తున్నా ఈ ఇంట్లో వాళ్ళని ఉండాలి నేనని ఉండాలి బరాబర్ చెప్తున్నా వాళ్ళు వెళ్ళిపోవాలి ఇంట్లోకి కాదమ్మా చిన్న చిన్న దానికి ఎందుకు వాడు ఉండాలి నేను ఉండాలి అని చెప్తున్నా నేను నీ తాగుతా ఆస్తి మీ పేరు మీద రాయరు ఈడేవాడు వైన్ షాప్ కూడా అప్పు 2 లక్షలు నేను ఏం మాట్లాడుతున్నావురా నాసి నాకు రాసి అరే ఇంకా పెద్ద కొట్లాట నీ ఆస్తి కూడా ఏంద్రా వద్దానా అమ్మా 200 ఉన్నాయా మందుకి ఇదంతా కాదమ్మా మీరు ఇంటికి వెళ్ళండి నేను ఇక్కడ ఉంటా వెళ్ళిపోమన్నా అది మొగోని మాట మాట్లాడినారు కష్టపడి నేను కట్టుకున్న ఇల్లు మీరెవరా సిగ్గు చేయమంటే మీరు కూడా ఇట్లా కాదమ్మా నేను ఒక మాట మీ కొడుకు తాగి పడిపోతే హాస్పిటల్ ఆపరేషన్ చేసినాము 22 లక్షలు కట్టాలి అయ్యో సంతకం పెట్టా అదే సంతకం వాడు కూడా తెలుసా వీంతిని రోజు తాకు కూడా తిరుగుతా వాళ్ళ ఇద్దరు దోస్తులే అరే ఎన్ని డ్రామాలు చేస్తావురా చచ్చిపోయాను బాబు అమ్మా నీకు దండం పెడతా ఒక పని చేద్దామా మీరు అటు మేము ఇటు ఉంటాం సరేరా మీరు అటు మేము ఇటు సరే అమ్మా మేము ఇటు ఉంటాం మీరు అటు నాయన సారీ మామ పోటు కానీ అరుగుం పలే కట్టించి చిట్టి పైసలు కట్టాలంట 6000 ఫోన్ చేసిండు అడుగుతున్నా ఆగు భాస్కర్ బిడ్డ చెప్పమ్మా ఏంటమ్మా చిట్టి పైసలు కట్టాలి నువ్వే కడతావు కదా బిడ్డ ఒక 6000 కావాలి పెళ్ళైనప్పటి నుంచి ₹1 అతను ఏడుంది జాబ్ కన్నా ఓనిస్తున్నాం ఎప్పుడు మీదే లొల్లి ఉంటది ₹1 అతను లేవు నమస్కారం మామగారు బాగున్నారా అత్తమ్మగారు బాగున్నారా నేను ఇక్కడ కొడుకుని అరే దాని దగ్గర ఆశీర్వాదం మీద తీసుకుంటున్నారా నువ్వు అది వద్దని వాళ్ళ ఇంట్లోకి పోయినావు నువ్వు ఇంట్లోకి రాను నాకు ఎగ్జామ్ ఫీజు కట్టాలి ఒక 10,000 కావాలి బావా దాని లేకపోతే నా దగ్గర ఉన్న ఇస్తా తీసుకో 10,000 కాదు నేను 20,000 ఇస్తా నీకు బస్ కిరాయి కూడా అయితే పెట్టుకో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి అరే పోరా నువ్వు దాటద్దు దండం పెడతాం లైన్ దాటం చెప్పు నేను ఏడిచ్చిన నా పిల్లం ఇచ్చింది సొంత తల్లిదండ్రులంటే లేవు నీ పైసలు నీ కాలు మొక్తం సావురు మీ సావు ఏమైందిరా నీకు ఎందుకు నన్ను చంపుతున్నావు సరోజా చిట్టి పైసల కోసం తిరుగుతున్నాడు కదా ఆ ఇల్లుకి ఇల్లుకి అవును నేను ఇస్తాను నా దగ్గర దాని చిట్టి పైసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారా బాయ్ బాయ్ ఇగో అత్తమ్మ నేను తిడితే నేనే తిట్టాలి కొట్టినా నేనే కొట్టాలి నువ్వు నన్ను కొట్టినా నువ్వే కొట్టాలి అర్థమైంది మనని ఇద్దరు ఎవరు కొట్టొద్దు మనం కలిసి ఉండాలి సరేనా సరే ఇద్దాం మన ఇద్దరు లోపల సీరియల్ చూద్దామా సంతకం ఎవరు మీ అయ్యే పెడతాడు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్ సదాం అండ్ రాజు మీరు ఇద్దరు కలిపి ఇట్ వాజ్ అవుట్ స్టాండింగ్ ఫైనల్ మెసేజ్ కూడా బాగుంది బట్ వెరీ నైస్ అండ్ వెరీ ఎంటర్టైన్ వెల్కమ్ బ్యాక్ శివాజీ గారు సదాం చాలా బాగుంది అందరు బాగా చేశారు కుదిరిపోయింది చాలా బాగా చేశారు థ్యాంక్ యూ జడ్జెస్ కోర్స్ పరిస్థితి ఏంటి శివాజీ గారు